నీళ్లు లేక ఎక్కడికక్కడ ఈరోజు అనేక సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. అందుకే నేను ఆలోచించాను, ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వంట చేయడం సమయం పడుతుందని వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అందుకే హామీ ఇస్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు ఇచ్చినా ఉపయోగించిన అసమర్థుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికి నేను ఇచ్చే హామీ, 5 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనివల్ల మీ పనులు తగ్గుతాయి. ఇంకొక మాట చెప్పాను, డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఇచ్చే డబ్బులే కాకుండా వడ్డీ లేని రుణం 10 లక్షలు ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకుంటే మీ అందరికీ నేను ఆలోచించేది, ఏ విధంగా అదనపు ఆదాయం సంపాదిస్తారో నేర్పిస్తాం. ఒకప్పుడు అదే నేర్పించాం. మీ ఊర్లో ఉండే వనరులు ఉపయోగించుకుని మీరు వస్తువులు తయారు చేస్తే అదొక ఆలోచన. లేదు, మీకుండే తెలివితేటలకి నేను కూడా పదును పెట్టి ఇంకా కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తే ప్రపంచానికి సేవ చేయడం ఇంకొక మార్గం. ఈ 2 మార్గాల్లో మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను చూస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు ఎక్కడుండే రామ్మోహన్ చూశారు, వాళ్ళ తండ్రి ఎర్రంనాయుడు ఉత్తరాంధ్ర ముద్దుల బిడ్డగా తయారయ్యాడు. అలాంటి తయారయ్యాడంటే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడే కాదు, రేపు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. దానికి కారణం అతను చేసిన పనులు, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. మీలో కూడా తెలివితేటలు ఉన్నాయి. అందుకే ఆ తెలివితేటలు మీ కుటుంబానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కార్యక్రమాన్ని చేశాం. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈ రోజు తినడానికి చేప అవసరం, కానీ చేప ఇవ్వలేని రోజున పస్తుండలేము. అందుకే నేను ఆలోచించేది, చేపను ఇస్తూనే చేపను పట్టుకునే విధానం కూడా మీకు నేర్పించి మీ ఆదాయాన్ని పెంచడం నా అభిమతం. ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమని అడుగుతున్నా, ఏది ముఖ్యమని అడుగుతున్నా. ట్యాప్ లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాప్ లో నీళ్లు లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా మీకు అంటే ఓటొట్టి బటన్ నొక్కుతున్నాడు. ఆ మోసం తెలుసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. ఈ రోజు మీరు చూడండి, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పు మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతాడు, పారిపోతాడు. ఆ తర్వాత ఎవరు కడతారు ఈ అప్పని మిమ్మల్ని అడుగుతున్నా. మా పోలీస్ గా ఉన్నాడు ఆయన జీతం సరిగా వస్తా ఉందా? నీ పిఎఫ్ వస్తా ఉందా? నీ టీఏలు వస్తున్నాయా? అవి కూడా అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి, మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది. ఏమన్నా కాదా తల్లి? మీరే చెప్పండి. బటన్ నొక్కడం కష్టమైన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నొక్కలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ అది కాదు, సంపద సంపాదించేవాడు నాయకుడు, ఉద్యోగాలు కల్పించేవాడు నాయకుడు, దేశాన్ని ముందుకు తీసుకుపోయేవాడు నాయకుడు. దేశాన్ని వెనక్కి తీసుకుపోతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ
నీచుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి జలగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశావని ఇక్కడికి వస్తున్నావు? ఒక్క ప్రాజెక్ట్ కట్టావా? ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చావా? లేకపోతే ఒక ఊరికి రోడ్డు వేసావా? ఒక నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చావా? ఒక డిఎస్సి పెట్టావా? ఈ ఆడబిడ్డల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేశావా? ఏమీ చేయకుండా కథలు చెప్పడానికి వస్తున్నాడు. అందుకే కథలు చెప్పే వాళ్ళకి